తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. బీఆర్ఎస్ పార్టీ అయితే ఓటమి నుండి గెలుపుకి వెళ్ళాలి అనే ప్రయత్నంతో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే మనం యాక్చువల్ గా ముందుగా ఓటమి గురించి మాట్లాడుకుని తర్వాత గెలుపులోకి వెళ్దాము. అసలు మీరు ఇన్ని సంక్షేమ పథకాలు అన్ని పెట్టారు కదా, సో అయినా సరే అది జిల్లాల వారీగా వెళ్ళలేదంటారా? అసలైన ప్రజలకు రీచ్ అవ్వలేదా? ఎందుకు జిల్లాల్లో యాక్చువల్ గా గెలుపు సాధ్యం కాలేకపోయింది? ఈసారి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏం లేదమ్మా, మంచిగా అన్ని జిల్లాల్లో ప్రతి మనిషికి ప్రతి చివరి తండాకు గిరిజన తండాకు గోండుగూడానికి కూడా చేరింది, అందులో సందేహం లేదు. అక్కడనే చిక్కొచ్చింది. మేము 2,000 ఇచ్చినాము. కేసీఆర్ గారు మా పెద్ద కొడుకు తప్పకుండా మేము కేసీఆర్ గారితో 2 పూట అన్నం తింటున్నాము అని చెప్పి చెప్పినారు. 2 సార్లు కేసీఆర్ గారిని ఆశీర్వదించినారు. 3వసారి అమ్మ నేను చిన్న కొడుకుని వచ్చినా నేను 4,000 ఇస్తా అని చెప్పి ఇంకొక ఆయన వచ్చినాడు. నిజమే అనుకొని నమ్మి పాపం అటువైపు వెళ్ళినారు. చిన్నోళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువ దొరుకుతుంది అని వెళ్ళినారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, వాడు చిన్న కొడుకు కాదు, సౌతి కొడుకు కూడా కాదు, అసలే దొంగ కొడుకు వాడు, మన కొడుకే కాడనే విషయం అర్థమైంది. కాబట్టి ప్రజలు మళ్ళీ వెనక్కి దారి పట్టిరు, కేసీఆర్ గారి దారి పట్టిరు. మీరందరూ అయితే దాంతో పాటు రైతులు ఉన్నారు. కేసీఆర్ అడగకుండానే 10,000 రైతు బంధు ఇచ్చినాడు. ఇంకోటి వచ్చి నేను 15 ఇస్తా అన్నాడు. సరే కేసీఆర్ ఇచ్చిన 10 అయితే ఖాయంగా ఉంటే ఎక్కడ పోవు కదా, వాడు 5 ఎక్కువ ఇస్తున్నాడు చూద్దామని అనుకున్నారు, పోయినారు. పోయింది. ఇప్పుడు అసలు మొదటి మోసానికి వచ్చిందనే విషయం అర్థమైపోయింది. ఈ రకంగా నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది మేము ఇయ్యలేదు, మాట ఇయ్యలేదని చెప్పి మోసం చేసే కాడికి వచ్చింది డిప్యూటీ సీఎం గారు. పాపం కాలేజీ పిల్లలకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఇది చూస్తున్నారు, 5 రూపాయలు కూడా లేదు ఇప్పటి వరకు. కాలేజీ ఆడపిల్లలు మాకు స్కూటీలు ఇస్తానన్నాడు అంకులు, మా ప్రియాంక పెద్దమ్మ తెచ్చిస్తానన్నది అని చెప్పి పాపం ఆశపడ్డారు. వాటి అడ్రస్ కూడా లేదు. పాపం గృహిణులు, సాధారణ గృహిణులు 2,500 ఇస్తానన్నాడు కదా అని పాపం రోజు ఎదురు చూస్తున్నారు. ఈ రకంగా కేసీఆర్ ఇచ్చిన వాటికంటే ఎక్కువ ఇస్తానని చెప్పి వాళ్ళ హామీ ఇవ్వడం ద్వారా ప్రజలు అటువైపు ఓటేసిండ్రు. ఇప్పుడు అర్థమైపోయింది మోసపోయిన విషయం. సార్, అంటే మీరు రైతులు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. రైతుల్ని ఎక్కువగా మెయిన్ టార్గెట్ చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ అనేది ఏంటంటే అసలు రైతు భరోసా ని ఆపిందే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. మీరు ఏమంటారు సార్? మేమేమనగానే ప్రజలు చెప్తూ కొడతారు ఈ మాట. మేమేమనం, ప్రజలు చెప్తూ కొడతారు. 5 నెలల నుంచి వెళ్ళి ఆపి డిసెంబర్ 9 నాడు కదా మీరు ఇస్తా అన్నది. కేసీఆర్ ఇస్తా అని రెడీగా పెట్టిన వాటిని ఇవ్వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పి, రైతులు ఏమంటారు అన్న భయానికి మీకు వస్తే ఇవాళ 10 వస్తాయి పెద్దయ్యా, నేను ఆపినందుకు కోప్పడకుండ్రి, డిసెంబర్ 9 నాడు 5 కలిపి 15 ఇస్తాను అంటే కదా ఆగింది రైతులు. అందుకే కదా ఓటేసింది. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు 9 పోయినాయమ్మా. చివరికి నన్ను నమ్మట్లేరు అని చెప్పి దేవుళ్ళ మీద ఓటేసే దుస్థితికి వచ్చినారు మీరు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఆపింది, బీజేపీ ఆపింది అంటే ప్రజలు రెడీ ఉన్నారు. మీ మంత్రి కూడా అన్నాడు రైతు బంధు రాలేదంటే చెప్తూ కొట్టమని. ఇంకో మంత్రి నాకే రాలేదన్నాడు. మరి ఈయన ఆయన చెప్తూ కొడతాడా, ఆయన ఈయన చెప్తూ కొడతాడా? వీళ్ళిద్దరు కలిసి ముఖ్యమంత్రిని కొడతారా? వీళ్ళందరి డ్రామాలు. కాబట్టి ప్రజలందరూ చెప్పులతో రెడీ ఉన్నారు. రేపు 13వ తారీఖు నాడు దాంచడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటున్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా? అయితే మోదీ గారు అయితే స్వయంగా అన్నారు వాళ్ళు కాయనికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు అని అంటున్నారు. మీరేమంటారు? మోదీ గారు ఇలా అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అలా అంటున్నారు. ప్రజలు ఎవరిని నమ్మాలి? ప్రజలకు స్పష్టత ఉందమ్మా, ఎవరు నమ్మాలి? ఎందుకంటే ఇందులో 2 విషయాలు మీకు కనబడుతున్నాయి స్పష్టంగా. ఈ రాష్ట్రంలో ఎవడొచ్చినా కేసీఆర్ పాటే పాడాల్సిన పరిస్థితి ఉంది అనేది మొదటిది. ఎందుకంటే కాంగ్రెస్ వాడు వచ్చి వీళ్ళు బీజేపీ ఒకటి అంటున్నారు, బీజేపీ వాడు వచ్చి వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు ఒకటి అంటున్నారు. దీని అర్థం ఏంది? కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ప్రతిపక్షంగా ఉన్న 4 నెలల నుంచి కూడా కేసీఆర్ మీదనే ఇద్దరు కలిసి దాడి చేస్తున్నారు. మొదటిది, ఇది మా బలాన్ని తెలియజేస్తుంది, కేసీఆర్ ఇంత బలంగా ఉన్నాడు తెలంగాణలోనే. రెండవది, బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి వాళ్ళిద్దరే పేరు పెట్టుకున్నారు ముద్దుగా. కేసీఆర్ ఎప్పుడు బడే బాయ్ అని చెప్పుకోలేదు, నేను ఎవరికి బావని బాంబడదని కూడా చెప్పుకోలేదు. కేసీఆర్ వాళ్ళిద్దరే చెప్పుకున్నారు, మాట్లాడుకుంది వాళ్ళిద్దరే. గుజరాత్ మోడల్ నేను ఇక్కడ అమలు చేస్తా అని చెప్పింది కూడా ఆయనే. గుజరాత్ మోడల్ అంటే ఏంది? గోద్రా మోడల్ అని ప్రజలు అడిగారు. దెబ్బకి మొదలైంది భయం, వణుకు మొదలైంది. మా బడే బాయ్ చాలా బాగున్నాడు, నేను ప్రోత్సహిస్తా అని చెప్పేసి, చోటే బాయ్ బాగున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, నా పద్ధతుల్లో వృత్తునంటున్నాడు, గోద్రాలాగా ఇక్కడ కూడా చేస్తానంటున్నాడు, కాబట్టి నేను మద్దతు ఇస్తా అని చెప్పి ఆయన భుజం తట్టినాడు. ఇక్కడి నుంచి మొదలైంది దాడి, రాహుల్ నుంచి. నన్ను వదిలిపెట్టి బడే బాయ్ ఆయన పిలుస్తున్నావు ఏంద్రా నువ్వు అని చెప్పేసి, ఇచ్చింది నేను ముఖ్యమంత్రి పదవి అని. ఇప్పుడు ఇద్దరు వాళ్ళ దొంగతనం బయటపడింది కాబట్టి
వాళ్ళ అక్రమ సంబంధం బయటపడింది కాబట్టి తప్పించుకోవడం కొరకు ప్రజల నుంచి దారి మళ్లించడం కొరకు ఈయన కేసీఆర్కి దోస్తాను ఆయన అంటున్నాడు, ఆయన కేసీఆర్కి దోస్తాను అంటున్నాడు. కానీ బడే బాయ్ చోటే బాయ్లు ఇద్దరు ఒక్కటే. దాని నుంచి తప్పించుకోవడం కొరకు నాటకాలు వేసేసి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. వాడు నేను నోటీసులు ఇస్తా, నువ్వేం ఫీల్ కాకు, నేను అరెస్ట్ చేయను అని చెప్పి నోటీసులు ఇచ్చి దొంగ డ్రామాలు ఆడి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, మన ఇద్దరు నటించి మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేద్దాం అని ఇద్దరు ఆడుతున్న నాటకం. వాళ్ళిద్దరే ఒకటి. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. అంటే సెమీఫైనల్స్ లో మేమే గెలిచాము, అలాగే ఫైనల్స్ లో కూడా మేమే గెలుస్తాం అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఫైనల్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందంటారా? అమ్మ ఆ ఎలక్షన్ వేరు, ఈ ఎలక్షన్ వేరు. తప్పకుండా దీంట్లో వాళ్ళిద్దరి దొంగ డ్రామాలు బయటపడ్డాయి. బీజేపీ మోడీ 10 సంవత్సరాలు ఈ దేశ ప్రజలను మోసం చేసిండ్రు. కేవలం ఒక రాముడు పేరు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం తప్ప ప్రజల ఆకలి గురించి పట్టించుకోలేదు, ప్రజల రోజువారీ సమస్యల గురించి పట్టించుకోలేదు, ఈ దేశంలో నిరుద్యోగం గురించి పట్టించుకోలేదు, తప్పకుండా ఈ దేశ రైతాంగం గురించి పట్టించుకోలేదు, ఈ దేశ దళితుల పరిస్థితులు బాగు చేసే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ అర్థమైపోయినాయి. ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ బీజేపీ కానీ రెండు పార్టీలు మోసపూరిత పార్టీలు అనే విషయం అర్థమైంది ప్రజలకు. తప్పకుండా రేపు ఎన్డీఏకి కానీ ఇండియా కూటమికి కానీ ఎవరికి కూడా మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలే రేపు బలమైన పాత్ర పోషిస్తే కేంద్రంలో. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని డెఫినెట్ గా 16 సీట్లలో ప్రజలు ఆశీర్వదిస్తారు. కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడడానికి ఈ 16 సీట్లు ఉపయోగపడతాయి. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని ఢిల్లీలో సాధించడానికి కూడా ఈ 16 సీట్లు ఉపయోగపడతాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ ఆ మేరకు చైతన్యం వచ్చింది. తప్పకుండా బీఆర్ఎస్ చివరిగా మీ టైం ఎక్కువ తీసుకొని ఒకే ఒక్క క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే మాట ఇస్తే తల తెగి కింద పడినా సరే వెనక్కి తిరిగి చూడను అంటున్నారు. మీరేమో వాళ్ళు మాట మీద నిలబడరు అంటున్నారు. ఏం చెప్తారు సార్? నీకు తెలుసలేదా? నీకు అర్థమవుతుందా తల్లి? 9వ తారీఖు నాడని వాయిదా వారు చెప్పిందే ఎన్నికల ముందు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? నేను ఇక్కడ లంక బిందులు అనుకుని వచ్చినా, వీడ కనబడతలేవు, కొన్ని అప్పులున్న సంగతి నాకు తెలియదు. బుద్ధుడు అలాగే కదా కొంచెం మాట్లాడేటప్పుడు. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తులు అప్పులు అన్ని పబ్లిక్ గా ఉంటాయి, వెబ్సైట్ లోనే ఉంటాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుంది, ఆర్థిక నివేదిక ఉంటుంది. ఆ రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఆ రాష్ట్రం యొక్క ఆస్తులు ఎంత అనే విషయం పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. అవి చదువుకొని మాట్లాడాలి. హామీలు ఇచ్చినప్పుడు అవి చూసుకొని చెప్పాలి. 9వ తారీఖు పోయింది. రైతులకు 9 చెప్పినావు, మహిళలకు 9 చెప్పినావు, విద్యార్థులకు 9 చెప్పినావు, అందరికి 9వ తారీఖు చెప్పినావు. 1, 2, 3, 4 9లు పోయినాయి. ఇప్పుడు నన్ను నమ్ముతలేరు నన్ను అని చెప్పేసి దేవుళ్ళ మీద ఒట్టుకొచ్చినావు. ఏ ఊరి పోతే ఆ ఊరి దేవుడి మీద. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక ఆయన చెప్పేది ఏంది, ఆయన మాటలు ఏంది. దానికి ఇంకా వేరే కేసీఆర్ చెప్పుడు, జయశ్రీడు నువ్వు చెప్పుడు అవసరం లేదు కదమ్మా. తల తెగి పడుతుందా, ఇంకోటి పడితే తల నీ తల నువ్వు తెగుకునేందుకు ప్రజలు తెగొడతారు. నీదైనా నాదైనా ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ప్రజలు అడిగి ఉన్నారు కదా. మంచిగా ఓట్లు పట్టుకొని బూత్ దగ్గర పోయి బాక్స్ లో మన తల తెగ్గొట్టి వస్తారు. నీలాగా పేగులు తెంచడాలు, కనుగులు వీకడాలు, గోళీలు ఆడుకోవడాలు, మానవ బొమ్మలు కావడాలు ఇవి చేయరు ప్రజలు. మంచి రెడీగా ఉంటారు. ఎవరికైనా ఏదైనా చేయడానికి తలలు తెగ్గు వస్తారు.